ఈరోజు మనం అందరం ఇష్టపడే టేస్టీ గోంగూర పచ్చడిని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గోంగూరని శుభ్రంగా నీటిలో కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో గోంగూర, కొంచెం పసుపు, ఉప్పు, వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. మరొక ప్యాన్ తీసుకొని అందులో పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, ఒట్టిమిరపకాయలు వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోనే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయలు, టమోటా వేసి బాగా వేయించుకోవాలి. పక్కన పెట్టుకుని చల్లారిన మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఆ తర్వాత పల్లీలు వేసి కొంచెం రఫ్గా పేస్ట్ చేయాలి. ఇప్పుడు రోల్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి ఉడికించిన గోంగూర, గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి బాగా దంచుకోవాలి. మనం ఆల్రెడీ వేయించుకున్న ఆనియన్, టమోటా వేసి దంచుకొని ఇంకొంచెం టేస్ట్ కోసం మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అందులో వేసుకుంటే చాలా టేస్టీగా గోంగూర పచ్చడి రెడీ. ఇది వేడి వేడి అన్నంలో చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.